అందరికీ నమస్కారం. నా పేరు రమ. 7 అడుగుల పైన సీజన్ 2 17వ భాగం. రచయిత కన్నమ్మ గారు. దివి ధీరజ్ చూపు తేడాగా అనిపిస్తుంటే, బావా నువ్వంటే నాకు ఇష్టమే కానీ మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా, కొన్ని హద్దులుంటాయని వణుకుతున్న గొంతుతో అంటుంది. ధీరజ్ ఆ మాటకి ప్రేమకి హద్దులుండవని నువ్వే చెప్పావు కదా, మరిప్పుడు హద్దులుంటాయని ఎలా అంటున్నావని తన ముందు నిల్చొని కళ్ళలోకే చూస్తూ అంటాడు. దివికి ధీరజ్ కళ్ళు చూస్తుంటే ఎందుకో భయంగా అనిపించింది. దివి, బావా ముందు నువ్వు నా నుండి దూరం జరుగు, నాకు భయంగా ఉందని మెల్లగా భయంగా అంటుంది. ధీరజ్ స్మైల్ ఇస్తూ, భయం కలగాలని ఇలా నీ దగ్గరికి వచ్చానని దివి చుట్టూ చేయి వేసి అతనికి అదుముకున్నాడు. దివి డ్రెస్ భుజం దగ్గర జారుతుంటే గట్టిగా పట్టుకొని, బావా ఏం చేస్తున్నావు నువ్వని కళ్ళల్లో నీళ్లతో అడుగుతుంది. ధీరజ్ ఆమె ఏడవటం చూసి, ఇప్పుడే ఏడిస్తే ఎలా మరదల పిల్ల, ఇంకా ముందు ముందు ఏడవాలనుకున్నా కళ్ళల్లో నుండి నీళ్లు రావేమో అని అంటాడు. దివి అతను చెప్పేది అర్థం కాక అయోమయంగా భయంగా చూస్తుంటే ధీరజ్ ఆమె పెదవులను అందుకున్నాడు. హార్డ్గా కిస్ చేస్తూ ఒక చేత్తో ఆమె భుజం మీద డ్రెస్ కిందకి జరపడానికి ట్రై చేస్తూ ఉంటే దివి అలా చేయనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ధీరజ్ అలానే కిస్ చేస్తూ ఆమె అతని డ్రెస్ని కింద చేయనివ్వడం లేదని గట్టిగా లాగడంతో భుజం మీద నుంచి క్రాస్గా నడుము వరకు చినుగుతుంది. అలా చినిగేసరికి దివి కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలాయి. తను ఎంతగానో ప్రేమించే వ్యక్తి నుండి ఇలాంటి సంఘటన జరగడం తన మనసును చలించేలా చేస్తుంది. బావా ఏం చేస్తున్నావు, దూరం జరగని ఏడుస్తూ అంటుంది దివి. నువ్వెప్పుడు నా సొంతం నా సొంతం అని అంటావు కదా, ఇప్పుడు నిన్ను నా సొంతం చేసుకోవాలి అని డిసైడ్ అయ్యానని అంటాడు ధీరజ్. దివి మనసు ముక్కలైనట్టుగా అనిపిస్తూ ఉంటే ధీరజ్ ఆమె బాధపడుతోందని ఆమె ఫీలింగ్ అర్థమై ఆమెను ఇంకా తన వైపు కదుముకున్నాడు. ఆమె శరీరం అతనికి జున్ను ముక్కలా మెత్తగా తాకుతుంటే అతనికి హాయిగా అనిపిస్తుంటే అలానే దివిని గట్టిగా అదుముకుంటూ ఆమెను ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్టు అతని చేతులతో నలుపుతూ ఆమెతో సహా బెడ్ మీద పడతాడు. ధీరజ్ చేతులకు దివి నోటి నుంచి మాట రాకుండా పోయింది. దివి, బావా ప్లీజ్ వదులు బావా, నువ్వు చేసేది తప్పు, ప్లీజ్ బావా వదులు అని అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను చేసేదేమీ తప్పు కాదు, నేను చేసేదేంటో నాకు తెలుసు, నువ్వేది కరెక్ట్ ఏది రాంగో చెప్పాల్సిన అవసరం లేదని అంటూ ఆమె ఎద కొరుకుతాడు ధీరజ్. అని నొప్పి కరుస్తుంది దివి. ధీరజ్ దివి ఏడుస్తున్నా ఎంత మాత్రమూ పట్టించుకోకుండా ఆమె అనువనువు గోర్లతో రక్కుతూ పళ్ళతో కొరుకుతూ ఇష్టం వచ్చినట్టుగా ఆమెను నలిపేస్తూ ఆమెను అతనిలో కలుపుకోవడం కోసం సిద్ధపడ్డాడు ధీరజ్. అతని నుండి దూరం జరగాలని అనుకున్నా కూడా అది ఆమె వల్ల కాదు. ఆమె శరీరానికైనా గాయాల నొప్పి కన్నా గుండెల్లో రగిలేమంటే ఎక్కువ. ధీరజ్ ఆమె బాధ గురించి ఎంత మాత్రం కూడా పట్టించుకోకుండా తనని బలవంతంగా ఆక్రమించుకుంటున్నాడు. అతను బలవంతంగా తనని అనుభవిస్తూ ఉంటే ఆ నొప్పికి విలువిల్లాడిపోయింది దివి. అతనిని భరించడం ఆమె వల్ల కాలేదు. ఆమెని తనివి తీరా అతనికి తృప్తి అనిపించేంత వరకు ఒక మృగంలా తనని అనుభవించి ఆమె మీద వాలాడు ధీరజ్. ధీరజ్ చేసిన పనికి ఆమె నోట మాట రావడం లేదు. ఒక పక్క ధీరజ్ చేసిన గాయాల వల్ల ఒళ్ళంతా నొప్పిగా ఉంటే మరో పక్క అతడి చేష్టలకు మనసు మౌనంగా రోధిస్తుంది. ఒంట్లో ఉన్న ఓపికంతా పూర్తిగా నశించిపోయి ఓపిక లేక నీరసంగా పడిపోయి ఉంది తను. అప్పటిదాకా అలసిపోవడంతో అనుకోకుండానే నిద్రలోకి జారిపోయింది. ఆ తర్వాత ఎప్పటికో సాయంత్రం మెలకు వచ్చిన తనకి ఎదురుగా చూసేసరికి ధీరజ్ అప్పుడే స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకుంటూ ఉన్నాడు. అతన్ని చూడగానే జరిగిందంతా కూడా కళ్ళ ముందు మెదులుతూ ఉండడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది దివి. తన మీద ఉన్న బ్లాంకెట్ను గట్టిగా పట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తన ఏడుపు వినిపిస్తున్నా కూడా తనకేమీ పట్టనట్లుగా తన మానన తాను రెడీ అవుతూ ఉన్నాడు ధీరజ్. కానీ ఎంతకీ తన ఏడుపు ఆపకపోవడంతో ఆ సౌండ్కి విసిగిపోయి తనని విసుగ్గా చూస్తూ ఉంటాడు ధీరజ్. ఇప్పుడు ఏమైపోయిందని ఇంతలా నువ్వు ఏడుస్తున్నావు, ఎవరి కొంపలు కూలాయని ఇంతలా ఏడుస్తున్నావని చిరాగ్గా కోపంగా అంటాడు ధీరజ్. ఆ మాటకి దివి తనని ఆశ్చర్యంగా బాధగా ధీరజ్ వైపే చూస్తూ, అదేంటి బావా అలా అంత ఈజీగా అంటున్నావు, అసలు మన మధ్య ఏమీ జరగనట్లుగా అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వని బాధగా అడుగుతుంది దివి. అందుకు తనని నిర్లక్ష్యంగా చూస్తూ, అంతగా ఏం జరిగిందని జస్ట్ మనం కలిసాం అంతే కదా అని అంటాడు ధీరజ్. దివి ఆ మాటలకి అతడిని నమ్మలేనట్టుగా చూస్తూ, బావా అది నీకు జస్ట్లా అనిపిస్తుందా, పెళ్ళికి ముందు కలవడం చిన్న విషయం కాదు బావా, ఇది కనుక మన పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు ఎంతగా బాధపడతారో ఆలోచించు బావా. పద బావా, ఇప్పుడే వెళ్ళి మన ఇద్దరి పేరెంట్స్కి ఫోన్ చేసి మన విషయం చెప్పేసి మన పెళ్ళిని ఫిక్స్ చేసుకుందాం. కుదిరినంత త్వరగా మన పెళ్ళి జరిగిపోవాలి, అప్పుడే నాకు ఈ గాబరా తగ్గుతుంది, పద బావా పద అని ఏదో వీక్ మూమెంట్లో అలా అయిపోయిందేమో అని అనుకుని ఉంటుంది. దివి చెప్పిన మాటలకి ధీరజ్ ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఎంతలా అంటే తన కళ్ళల్లో నుండి
నీళ్లు వచ్చేంతలా. అసలు తానెందుకు ఇంత సీరియస్ విషయాన్ని ఇలా నవ్వుతున్నాడో అర్థం కాక అతన్ని అసహనంగా చూస్తూ ఉంటుంది. దివి బావా బావా అని పిలుస్తూ ఉంటుంది. కానీ ధీరజ్కి అది కనీసం చెవికి కూడా ఎక్కకపోవడంతో అలానే నవ్వుతూ ఉంటాడు. ఇక ధీరజ్ తన మాటలు వినటం లేదని ఒక్కసారిగా గట్టిగా ధీరజ్ని పిలుస్తుంది దివి. ఇక దివి పిలుపుకి లోకంలోకి వచ్చిన ధీరజ్ తన నవ్వుని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ దివినే చూస్తూ ఉండగా దివి అతన్ని కోపంగా చూస్తాడు. దివి, ఏంటి బావా, నీకు నవ్వులాటగా ఉందా? నేను ఇంత సీరియస్ విషయం చెప్తూ ఉంటే నువ్వు అలా నవ్వుతావేంటి అని ఏడుస్తూ అడుగుతుంది దివి. ఆ మాటకి ధీరజ్ చిన్నగా తన పక్కనొచ్చి కూర్చుంటూ, కామెడీ కాకపోతే మరి ఇంకేంటి, ఏదో వీక్ మూమెంట్లో కమిట్ అయ్యాము, అంత మాత్రాన నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అసలు నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడమా? ఛాన్సే లేదు అని కఠినంగా అంటాడు ధీరజ్. ఆ మాటకి దివి గుండె కొద్ది కొద్దిగా ముక్కలు అవుతూ ఉండగా ధీరజ్ని చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? నన్ను పెళ్లి చేసుకోను అని అనడం ఏంటి? నీకు నేనంటే ఇష్టం కదా బావా, మానిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా అని అంటుంది దివి. ఆ మాటకి ధీరజ్ నవ్వేస్తూ చిన్నగా దివి బుగ్గ మీద రాస్తూ, ప్రేమ, అది కూడా నీతోనా అని వెటకారంగా తనని చూస్తూ అంతలోనే మళ్ళీ కోపంగా, మా నాన్నని నాకు దూరం చేసిన నీ మీద నాకు ప్రేమ పుడుతుందని నువ్వెలా అనుకున్నావే అని తన జుట్టు పట్టుకొని ముందుకు లాగగా అతడి పట్టుకి విలువిల్లాడుతూ అతని చేతి నుండి తనని విడిపించుకోవడానికే ప్రయత్నిస్తూ అది తన వల్ల కాకపోవడంతో అప్పటిదాకా ఉన్న నొప్పికి ఈ నొప్పి కూడా తోడయ్యి తన కన్నీళ్లు ఇంకా ఎక్కువవుతూ ఉండగా బాధగా అతడి కళ్ళల్లోకే చూస్తూ, అంటే ఇంతకాలం నువ్వు నా మీద చూపించిన ప్రేమ, నా కోసం తీసుకున్న కేర్, జాగ్రత్త చూపిస్తూ నాతో మాట్లాడిన మాటలు, ఇచ్చిన ప్రామిస్లు, నీ రొమాన్స్, పెళ్లి చేసుకోవాలని తొందరపడడం అంతా అబద్ధమేనా? అంతా నాటకమేనా బావా అని అంటూ పూడుకుపోయిన గొంతుతో అంటుంది. ఒక్క నిమిషం దివి అడిగిన దానికి అతని మనస్సు చలించినా కూడా అంతలోనే తన తండ్రి తనతో మాట్లాడకపోవడం గుర్తు చేసుకొని మళ్ళీ కోపంగా తననే చూస్తూ అంతలోనే మళ్ళీ వెటకారంగా తన బుగ్గ మీద ముద్దు పెట్టుకొని, ఎస్ బేబీ, అదంతా జస్ట్ డ్రామాని, కేవలం నువ్వు పూర్తిగా నన్ను నమ్మి నా ప్రేమలో నిండా మునిగి నేను తప్ప నీకు వేరే దిక్కు లేదు అని అనుకునేలా చేసి ఇలాంటి ఒక రోజు నిన్ను నాశనం చేయడానికి నేను ఆడిన నాటకాలు అని నవ్వుతూ అంటాడు. ఆ మాటకి దివి గుండె పూర్తిగా ముక్కలవ్వగా ధీరజ్ పట్టుకున్న తన జుట్టు మీద తన చేతుల్ని తీసేసి తన చేతుల్ని చొక్కా దగ్గరికి తెచ్చి అతడి చొక్కా పట్టుకొని ఊపేస్తూ, ఎందుకు బావా ఇలా చేశావు? అసలు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో కానీ, మామయ్య నీతో మాట్లాడకూడదు అని తీసుకున్న నిర్ణయంలో కానీ నా తప్పు ఎంతుందని నాకు నువ్వు ఇంత పెద్ద శిక్ష వేశావు ఎందుకు అని అంటూ అతన్ని పట్టుకొని అడుగుతుంది దివి. ఆ మాటకి ధీరజ్ దగ్గర ఎలాంటి జవాబు లేదు. ఎందుకంటే దివి అన్నది నిజమే కదా. అసలు తాను ఏదీ కూడా కావాలని చేయలేదు. చెప్పాలంటే అందులో తన తప్పు కూడా లేదు. అయినా కూడా ఇది ఒప్పుకోవడానికి ఎక్కడో అతడి అహం అడ్డొస్తూ ఉంటే దివి చేతుల్ని అతను బలవంతంగా విడిపించుకొని తనని దూరం నెట్టేస్తూ, ఏయ్, ఎక్కువ మాట్లాడకు, అసలు నీ వల్లే కదే నన్ను ఒక్క మాట కూడా అనని నాన్న నన్ను ఇన్ని రోజులు దూరం పెట్టింది. మరి అలాంటప్పుడు నీకు అందుకు శిక్ష కూడా పడాలి కదా. ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష. నువ్వు జీవితాంతం నేను కొట్టిన ఈ దెబ్బను గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడవాలి. నా మీద ఉన్న ప్రేమ నన్ను మరవనివ్వకుండా నిన్ను చిత్రవద చేస్తూ ఉంటే నేను చేసిన ఈ గాయం నీ ప్రాణాలను తీయాలి. నువ్వు మర్చిపోవాలనుకున్నా మరవలేక ఇప్పుడు నేను ఏదైతే నరకం అనుభవిస్తున్నానో నువ్వు కూడా అదే నరకాన్ని అనుభవించాలి. ఒకవేళ నువ్వు మర్చిపోయినా నీ చుట్టూనే ఉంటూ అనుక్షణం నేను నీకు ఇది గుర్తు చేస్తూనే ఉంటాను అని విసురుగా తనని మంచం మీదకి తోసేసి అతడు లేచి నించొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మంచం మీద బాధగా పడిపోయి ఉన్న దివి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అసలు నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నన్ను మోసం చెయ్యాలి అని అలా ఎలా అనిపించింది బావా? ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇన్నాళ్ళు మనం పంచుకున్న మధురానుభూతులు నీకు గుర్తు రాలేదా బావా? కనీసం ఇది చేసే ముందు ఒక్కసారన్నా నువ్వు మన గురించి ఆలోచించావా? అసలు ఇన్ని రోజుల్లో నేను ఇంత ప్రేమిస్తే కనీసం ఒక క్షణం కూడా నీకు నా మీద ప్రేమే కలగలేదా బావా? ప్రేమ కాకపోయినా కనీసం నీ ఎదురుగా ఒక ఆడపిల్ల ఉంది, అది కూడా నీ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిన అమ్మాయి అని కూడా నువ్వు ఆలోచించలేదా బావా? బయట లోకంలో ఉన్న ఎంతోమంది అమ్మాయిల కేసుల్ని సాల్వ్ చేస్తున్నావు. మరి నీ ఇంట్లో ఉన్న
అమ్మాయితో ఇలానేనా బావా నువ్వు ప్రవర్తించేది? ఇదేనా మీ పోలీస్ వాళ్ళు నీకు నేర్పించారా? అని ఏడుస్తూ దివి అంటుంది. అప్పటిదాకా దివి మాటలకి ఏదో మూలన బాధపడుతూ ఉన్నవాడల్లా ధీరజ్ తన యూనిఫామ్ని తిట్టడంతో అదంతా ఎగిరిపోయి ఆ స్థానంలో కోపం వచ్చి చేరగా ఒక్క ఉదుటన వెనక్కి తిరిగి దివి బుగ్గల్ని గట్టిగా పట్టుకొని ఒత్తుతూ, ఏయ్ ఊరుకుంటున్నా కదా అని నీ నోటికొచ్చిందల్లా కూడా వాగకు. నా పోలీస్ డ్రెస్ గురించి కానీ నా డ్యూటీ గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని అంటూ తనని విసురుగా వదిలేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ధీరజ్. దివి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఈ విషయం తను ఇప్పుడు ఎవరికి చెప్పగలదు? చెప్పే అవకాశం తనకుందా అని బాధపడుతూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూనే ఉంది. ల్యాప్టాప్ కోసం లోపలికొచ్చిన ధీరజ్ దివి అలానే ఏడుస్తూ ఉండడం చూసి, ఏయ్ ఇంకెంతసేపు అలా ఏడుస్తూ ఉంటావే? ఏడ్చినంత మాత్రాన అంతా రివర్స్ అయిపోతుందా అని చిరాగ్గా అంటూ తన పక్కన కూర్చుంటాడు. దివి ఆ మాటలకి ధీరజ్ వైపే కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మో నాకు భయమేస్తోంది అని వెటకారంగా అంటాడు ధీరజ్. నువ్వు దీనికి ఇంతకింత అనుభవిస్తావు బావా, నేను నిన్ను నా జీవితంలో క్షమించను అని కోపంగా అంటూ బెడ్ మీద వస్తువుల్ని ధీరజ్ మీదకి విసురుతూ ఉంటుంది. ధీరజ్ అవి పెద్దగా తాకలేదు. దివి రెండు చేతులతో మొహాన్ని దాచుకొని, ఎందుకు బావా నాకింతగా శిక్ష వేశావు? దీని బదులు నన్ను చంపేసినా బాగుండేదేమో కదా అని అంటూ ఉంటుంది. ధీరజ్ ఆమె మొహం మీద చేతులు తీసేస్తూ, నేను పడ్డ బాధ నువ్వు కూడా పడాలి కదా. మా నాన్నకి దూరమై నేను ఎంతలా క్షోభని అనుభవించానో తెలుసా? ఆ బాధ నువ్వు పడాలి. మీ నాన్న అంటే నీకు చాలా ఇష్టం కదా. ప్రతిదీ నువ్వు వెళ్ళి మీ నాన్నకి చెబుతావు కదా. మరి ఈ విషయం కూడా చెబుతావా బేబీ అని నవ్వుతూ అంటాడు ధీరజ్. మీ నాన్న దగ్గర నీకు ఏ విషయమైనా చెప్పే స్వేచ్ఛ ఉంది కదా బేబీ. ఈ విషయం కూడా చెప్పు. మీ నాన్న ఏం చేస్తాడో నేను చూస్తాను. ఒకవేళ తెలిసినా నన్ను చంపేస్తాడు. అంతేకాని తన కూతురి జీవితం ఇలా అయ్యిందని జీవితాంతం బాధపడుతూనే ఉంటాడని తన వైపే చూస్తూ ఉంటాడు ధీరజ్. దివికి విక్కీ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది అర్థమయ్యి లేదు. నేను చెప్పలేనన్నట్లుగా తల ఊపుతుంది. ధీరజ్ నవ్వుతూ దివి బుగ్గలు లాగుతూ, మై క్యూట్ బేబీ, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. ఒకవేళ చెప్పినా నాకేమీ బాధ లేదనుకో. ఎందుకంటే నువ్వు చెప్పేసిన మరుక్షణం మన రాసలీలన్నీ మొత్తం కూడా నెట్లో ఉంటాయని అంటాడు. ఆ మాటకి దివి ధీరజ్ని ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తుంది. ధీరజ్ దివి చూపులు అర్థం చేసుకొని, ఉదయం మన మధ్య జరిగిందంతా కూడా వీడియో రికార్డ్ చేశాను. ఇక మీదట నేను నిన్ను ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా నువ్వు రావాలి. నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి. నాకు నచ్చినట్టుగా ఉండాలని అంటాడు. ఆ మాటకి దివికి మొత్తం పిక్చర్ క్లియర్ అర్థమైంది. అతడు ఆమెను మొత్తం ప్లాన్ ప్రకారమే లొంగదీసుకున్నాడు అనే విషయం అర్థమైంది. ధీరజ్ ఆమె బుగ్గ మీద వేలితో రాస్తూ, సో ఇక నేను చెప్పినట్టు వినడానికి రెడీ అయిపో. అలానే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తోసినట్టు చెప్తాడు. దివి గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతూ ఉంది. దివి ఇంకా అక్కడి నుంచి కదలకపోయేసరికి చెప్పేది నీకే అని అంటూ గట్టిగా అంటాడు ధీరజ్. దివి ఇంకేమీ చేయలేక తన చుట్టూ బ్లాంకెట్ని చుట్టుకొని ఫాస్ట్గా వేరే రూమ్కి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ తన డ్రెస్ ఉండడంతో అది వేసుకొని ఇంకా అక్కడ ఉండలేక తన హాస్టల్ దగ్గరికి వెళ్తుంది. నీకు ఇంకా ఇంకా నరకం చూపిస్తాను దివి. నా కోపం తగ్గే వరకు నిన్ను వదిలిపెట్టను అని మనసులో కోపంగా అనుకుంటాడు ధీరజ్. తన బెడ్ మొత్తం కూడా రక్తంతో తడిచిపోయి ఉండడంతో బెడ్షీట్స్ అన్నీ తీసి వాషింగ్కి వేసి అతను మీటింగ్ కోసం స్టేషన్కి వెళ్తాడు ధీరజ్. ఏదో అనుకొని వచ్చిన దివి ఏడుస్తూ తన హాస్టల్కి వెళ్ళింది. తన హాస్టల్లో కూడా ఉండాలి అని అనిపించక ధీరజ్ తను ఎప్పుడూ కలిసే బీచ్ దగ్గరికే వెళ్ళింది. వాళ్ళ మధ్య ఆ బీచ్లో ఎన్నో మధురానుభూతులు జరిగాయి. అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటే తన కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి దివికి. పార్టీకి వెళ్తూ హర్షతో తను మాట్లాడిన మాటలే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అద్దు, సారీ మమ్మీ, నీతో చాలా హార్ష్గా మాట్లాడాను. నువ్వు బావతో వెళ్ళమని చెప్పావు, బట్ నేను బావకి దూరంగా ఉండడమే చాలా మంచిది. బావ మనసులో ఇంకొకరున్నారు. బావ వాళ్ళతో సంతోషంగా ఉండాలి అంటే బావకి నేను దూరంగా ఉండాలి. నేను బావ ఎవరితో ఉన్నా బావ సంతోషమే కోరుకుంటాను. బావ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మనసు వేదన అనుభవిస్తూ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ పార్టీకి వెళ్ళింది. నెక్స్ట్ డే ఎప్పటిలా రేడియో స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఫస్ట్ పార్ట్లో ఉంటుంది, రిఫర్ చేయండి. దివి
స్పృహతో కోల్పోవడం, ధీరజ్ తనతో ఏదో మాట్లాడడం, తర్వాత తను హాస్టల్కి వెళ్ళి ధీరజ్తో తన లవ్ అంతా గుర్తు చేసుకోవడం, అద్దు రెస్టారెంట్కి వెళ్ళడం, అక్కడ అద్విక్ని చూసి మళ్ళీ ఎక్కడ మాట్లాడాలో అని భయపడి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, బెడ్ మీద పడి ఏడుస్తూ అద్విక్ని తను ఎంతలా ఇష్టపడిందో గుర్తు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. ఇద్దరూ ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ అలా నిద్రలోకి జారుకుంటారు. ఇక్కడితో గతమైపోయింది. ఇప్పటికీ ఇక స్టోరీ ప్రజెంట్లోనే నడుస్తుంది. దివి ఫోన్ రింగ్ అవుతూనే ఉండడంతో నిద్రమత్తు కొద్దిగా వదిలి ఉలిక్కిపడి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తనకి తెలుసు ఫోన్ ఎవరు చేశారనేది. ఆ రింగ్ టోన్ స్పెషల్గా ధీరజ్ కోసమే పెట్టుకుంది. సంశయిస్తూనే కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. ఎక్కడున్నావు? గట్టిగా సీరియస్గా వినిపించింది ధీరజ్ గొంతు. అప్పటికే నిన్నటి నుంచి జరుగుతూ ఉన్న సంఘటనల వల్ల మనసులో భయం ఏర్పడి హాస్టల్లో ఉన్నాను అని వణికే గొంతుతో సమాధానం చెప్పింది దివి. ఏం చేస్తున్నావు అని అడిగాడు ధీరజ్. దివి పడుకున్నాను, హెల్త్ బాలేదని చెప్పింది. ధీరజ్ హెల్త్ బాలేదా అని అడుగుతుంటే అతని బ్రుకుటి ముడిపడింది. దివి ఒళ్ళు కాలుతోంది అని మెల్లగా చెప్పింది. హాస్టల్ గేట్ దగ్గర ఉన్నాను, 2 minutesలో నా ముందు ఉండాలి. నువ్వు రాలేదో నేనే లోపలికి వచ్చి ఏం చేస్తానో కూడా నాకే తెలియదు. ముందే నాకు తిక్కరేగి ఉన్నాను అని అంటూ చిరాగ్గా గట్టిగా అన్నాడు ధీరజ్. అతని మాటలకే ఆమె ఒళ్ళు జలధరించినట్టుగా అయిపోయింది దివికి. నేను రాలేనని చెప్పాలని అనుకుంది, కానీ ఆమె మాట గొంతులోనే ఆగిపోయింది. ఈ బాధ నేను భరించక తప్పదు అని అనుకుంటూ తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ చుడిదార్ వేసుకొని 5 minutes తర్వాత ధీరజ్ ముందు ప్రత్యక్షమైంది. ధీరజ్ ముందుకు వెళ్ళి తల వంచుకొని నిలబడింది. ధీరజ్ ఆమెని కింద నుంచి పైదాకా చూస్తాడు. ఉఫ్ అని ఒక నిట్టూర్పు విడిచి తనని ఎత్తుకున్నాడు. అది ఊహించని దివి బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమయ్యి అతని మెడ చుట్టూ చేతులు హారంలా వేసి అతని కళ్ళల్లోకే బెరుగ్గా చూస్తూ ఉంది. క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి. ధీరజ్ వెంటనే చూపు తిప్పుకొని కార్ దాకా ఆమెను తీసుకువెళ్ళి ఆమెని కారులో కూర్చోపెట్టాడు. చూసే వాళ్ళకి ఎలా కనిపించింది అంటే ఆమె అంటే అతనికి ఎంతో ప్రేమ ఉంది. కనీసం నడవను కూడా నడవనివ్వడం లేదు. అలానే దివి అతనిని చూడ్డానికి సిగ్గుపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కార్ని పరుగులు పెట్టించాడు ధీరజ్. దివి అసలు ఈ లోకంలోనే లేదు. తన ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి. బయటికి చూస్తూ ఉన్న దివికి ఒక అమ్మాయి అబ్బాయి తల మీద కొట్టి ఏదో తిట్టడం కనిపించింది. ఆ దృశ్యం చూడగానే మధు గుర్తుకొచ్చాడు. తనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను నీ మాట వినలేదు మధు. నాకు జరగాల్సిన శాస్తి జరుగుతోంది. నీ మాట విని ఆలోచించి ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. మీ బావ నిజంగా ప్రేమిస్తున్నాడా తెలుసుకో అని నువ్వు చెప్పినా వినకుండా నీతోనే గొడవ పడ్డాను. ఐఆమ్ సారీ మధు అని అంటూ మనసులో అనుకుంటూ మనసులోని అతనికి క్షమాపణలు చెప్పింది దివి. అతని గురించి ఆలోచిస్తున్న దివికి ధీరజ్ ఎటు తీసుకువెళ్తున్నాడనేది ఏమీ పట్టించుకోకుండా ఉంది. నన్ను చూస్తుంటేనే పారిపోతుంది. కావాలని నా నుండి తప్పించుకుంటోంది. కనీసం నిజం చెప్పాలని అనుకున్న నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు అని అనుకుంటూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఏం ఆలోచన రాక తల పట్టుకుని అలాగే కూర్చొని ఉన్నాడు అద్విక్. విక్రమ్ ఏదో ఫైల్ కోసమని అద్విక్ రూమ్ దగ్గరికి వచ్చాడు. అతను ఏదో ఆలోచనలో ఉండడం చూసి మెల్లగా అతని దగ్గరగా వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. కన్నయ్య అని అంటూ మెల్లగా పిలిచాడు విక్రమ్. ఆలోచనలన్నీ కూడా కట్టిపెట్టేసి డాడీ మీరెప్పుడొచ్చారు అని అంటూ విక్రమ్ని చూస్తూ అడిగాడు అద్విక్. విక్రమ్ చిన్నగా నవ్వుతూ నేను వచ్చింది కూడా తెలియనంతగా ఏం ఆలోచిస్తున్నావు కన్నయ్య నువ్వు అని అడుగుతాడు. దానికి అద్విక్ తడబడుతూ ఆలోచన అయ్యో అలాంటిదేమీ లేదు డాడీ అని అంటాడు. నీ తడబాటే చెబుతుందిలే కానీ ఏది నిజమో అని అంటాడు విక్రమ్. అద్విక్ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటాడు. కన్నయ్య నీకు చెప్పాలని అనిపిస్తేనే చెప్పు, లేదు అంటే మీ నలుగురితో నా దగ్గర ఏదైనా చెప్పే ఫ్రీడమ్ ఇచ్చానని అనుకుంటున్నాను అని అంటాడు అద్విక్. డాడీ మీకు చెప్పకూడదని కాదు, నాకు ఆ విషయం మీద క్లారిటీ వచ్చాక మీకు చెప్పాలని అంతే అని అద్విక్ అంటాడు. విక్రమ్ అతని భుజాన్ని తట్టి నీ ఇష్టం అని చెప్పి ఫైల్ గురించి అడిగాడు. అతను ర్యాక్ నుండి ఫైల్ తీసుకొని విక్రమ్కి ఇస్తాడు అద్విక్. అది తీసుకొని వెళ్తూ చైత్ర అద్దు గురించి మాట్లాడమని చెప్పింది గుర్తుకొచ్చి మళ్ళీ అద్విక్ వైపు తిరిగాడు. అద్విక్ ఇంకా ఏమైనా కావాలా డాడీ అని విక్రమ్ని అడుగుతాడు. లేదు కన్నయ్య, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని
అంటాడు. ఏంటి అని అడుగుతాడు అద్విక్. దానికి విక్రమ్, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని డైరెక్ట్గానే అతనిని అడుగుతాడు. అద్విక్ ఆ ప్రశ్న విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. జవాబు ఏం చెప్పాలా అని నీళ్లు నములుతూ ఉంటాడు అద్విక్. విక్రమ్, చెప్పు కన్నయ్య, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని మళ్ళీ అడుగుతాడు. ఏంటి డాడీ సడన్గా ఇలా అడుగుతున్నారు నన్ను అని అంటాడు అద్విక్ ఆశ్చర్యంగా. మీ మమ్మీ నీకు పెళ్లి చెయ్యాలని అనుకుంటోంది. ఊరికే నన్ను అడుగుతోంది. నాకు కూడా నీకు పెళ్లి చెయ్యాలని ఆలోచన కరెక్టే అనిపించింది. ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉంటే వాళ్ళతోనే నీ పెళ్లి చెయ్యాలని అడిగాను. లేదా సంబంధాలు చూడొచ్చు కదా అని అంటాడు విక్రమ్. అద్విక్, అప్పుడే నాకు పెళ్ళేంటి డాడీ అని అంటాడు. ఇప్పుడప్పుడే పెళ్ళేంటి అనిపిస్తుంది కన్నయ్య, కానీ ఇదే కరెక్ట్ ఏజ్ మ్యారేజ్కి. ఎందుకో తెలుసా అని విక్రమ్ అంటాడు. అద్విక్ ఎందుకు అన్నట్లుగా విక్రమ్ వైపే చూస్తాడు. సపోజ్ ఇప్పుడు నీకు పెళ్ళైతే ఒక 3-4 ఇయర్స్లో నీకు పిల్లలు పుడతారు. నువ్వు ఒక 50-60 వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు నువ్వున్న ఏజ్లోకి వస్తారు అంటాడు విక్రమ్. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.